దాని పేరులో ఉంది పాస్ట్ సక్సెస్. గతంలో నువ్వు సాధించిన విషయము. అంటే గతంలో కొన్ని మనం అచీవ్ చేస్తాం. అంటే ఒక అనుకూలమైన పరిస్థితులు లేవు. ప్రతికూల పరిస్థితుల్లో ఇన్ అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్స్ యూ యూ డిడ్ సంథింగ్ దట్ ఈస్ ఎ సక్సెస్. నంబర్ 2, అతి కష్టం మీద కొన్ని పనులు మనం చేస్తాం. బాగా భారీ వర్షం, తుఫాను, ఆటోలు లేవు, కార్లు లేవు, క్యాబులు లేవు, ఏమి లేవు. అయినా నువ్వు ఇల్లు చేరుకున్నావు. అది గూడా ఒక సక్సెస్సే. అంటే సక్సెస్ అంటే ఏదో ఆట పోటీలు, చదువుల్లో వాటిలోనే కాదు. అతి కష్టం మీద ఒక పని చేసినా కూడా సక్సెస్ అంటారు. ఏ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆ పిల్లవాడు పేద పిల్లవాడు. నా అమ్మ, నాన్న వాళ్ళకి ఎవరు లేరు సరిగ్గా. అయినా కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. చూడండి, ప్రతికూల వాతావరణం. అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్స్‌లో అతను ఒక విషయాన్ని సాధించాడు. అది కూడా సక్సెస్సే. అలాగే సెకండ్ వన్, అంటే అతి కష్టం మీద ఒక పని మనం చేసాం. అది కూడా సక్సెస్సే అవుతుంది. అలాగే ఒక గోల్ పెట్టుకున్నాం లైఫ్‌లో. సపోజ్ అందరికీ ఏవో గోల్స్ ఉంటాయి. ఆ గోల్ పెట్టుకొని, ఆ గోల్ కోసం పని చేసి డే అండ్ నైట్ దాన్ని దాన్ని సాధించావు. అప్పుడు కూడా దాన్ని మనం సక్సెస్ అంటాం. సో, సక్సెస్ అంటే 3 రకాల అర్థాలు. డెఫినిషన్ గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాల్లో ఉండవు ఇవి. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పరు ఇది. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ అంటే ఏదో విజయం అంటారు. సక్సెస్ అంటే సక్సెస్ అంటారు అంతే. సక్సెస్ అంటే ఏంటి అసలు అనే విషయం చెప్తున్నాను నేను. దీన్ని మనం ఎలా చెప్తాం తెలుగులో చెప్పండి అసలు? అతి కష్టం మీద మనం ఓ పని చేసామనుకోండి, లేదా ఓ గోల్ పెట్టుకొని ఆ గోల్‌ని సాధించామనుకోండి, దాన్ని మనం ఎలా చెప్తాం తెలుగులో? లేదా అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్స్‌లో కొన్ని పనులు మనం చేసామనుకోండి, దాన్ని ఎలా చెప్తాం మనం? నేను ఆ పని చేశానని చెప్తావా? చేశానంటే మామూలు సాధారణమైన పాస్ట్ అది. ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఐ గాట్ ఫస్ట్ క్లాస్ అంటాం. నా ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటాం. కానీ ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పం తెలుగులో గూడా. నేను ఫస్ట్ క్లాస్ పొందగలిగానండి మొత్తం మీద. నేను సాధించగలిగానండి. గలిగాను అంటాం. ఆమె మొత్తం మీద టీసీఎస్‌లో జాబ్ సంపాదించగలిగింది. నేను సమయానికి రైల్వే స్టేషన్ చేరుకోగలిగాను. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాను. కానీ మొత్తం మీద సమయానికి రైల్వే స్టేషన్ చేరుకోగలిగాను. చేరుకోగలిగాను. గలిగాను అంటే ఏంటి? మీ యొక్క సామర్థ్యం ద్వారా గతంలో ఒక పనిని మీరు సాధించారు అని అర్థం. Because of your ability in the past, you achieved something in the past. That's called your success. Achieved. How you achieved? Because you had some past ability. రాగలిగాను, వెళ్ళగలిగాను, చెప్పగలిగాను. వెళ్ళాను, వచ్చాను, చెప్పాను కాదు. వెళ్ళగలిగాను, రాగలిగాను, చెప్పగలిగాను, అడగగలిగాను, ఇవ్వగలిగాను, మాట్లాడగలిగాను. ఏదో ఒక పని నేను చేయగలిగాను అని చెప్పడాన్ని మనం తెలుగులో సక్సెస్ అంటాం. చేశానని చెప్పడం గాదు. ఎప్పుడు ఒకే మోడల్ గాదు. అది ఫస్ట్ మోడల్ అయిపోయింది. రకరకాల మోడల్స్ చెప్తున్నాం మనం పాస్ట్‌లో. ఇప్పుడు మనం ఎక్కడున్నామో, మనం ఏం చెప్పుకుంటున్నామో అర్థమవుతుందా? పాస్ట్‌ని ఎలా చెప్పాలి? రకరకాలుగా ఎలా చెప్పుకోవాలో చెప్తున్నాను. పాస్ట్‌లో రకాలేంటి? ఎన్ని రకాల పాస్ట్ ఉన్నాయి? మనం రోజు పాస్ట్‌ని ఎన్ని రకాలుగా చెప్తాము అనే విషయాన్ని చెప్తున్నాను మీకు నేను. కాబట్టి పాస్ట్‌లో రకాల్లో ఈ పాస్ట్ సక్సెస్ చెప్పేది గూడా ఒక రకం. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తారో ఒకసారి నేను స్క్రీన్ మీద రాసి చూపిస్తాను. This is what I explained yesterday.
Now, when you talk about your past success, yeah. So when you talk about your past success, the compartment number 1 is we start with the subject, and then బీ ఫామ్ ఒకటి వాడాలి. అంటే సక్సెస్ చెప్పేటప్పుడు బీ ఫామ్ కావాలి. మరి ఈ బీ ఫామ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. దీని తర్వాత మనం ఏబుల్ టు లేదా అనేబుల్ టు అనే మాట వాడి యాక్షన్ వర్బ్ని ఫస్ట్ ఫామ్లోనే ఉంచుతాం, ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్. ఇది సెంటెన్స్ ప్యాటర్న్. ఏబుల్ టు అనే మాట వాడితేనే సక్సెస్ చెప్పగలము. సో ఇంగ్లీష్లో మీరు సక్సెస్ చెప్పాలంటే మీ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఏముండాలి? ఏబుల్ టు అనే మాట ఉండాలి. కానీ ఏబుల్ టు అనే మాట ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి ముందు ఒక బీ ఫామ్ ఉండాలి. బీ ఫామ్ లేకుండా ఏబుల్ టు మీరు వాడలేరు. మరి ఈ బీ ఫామ్ ఏ రూపంలో ఉంటుంది? అయితే దిస్ బీ ఫామ్ పాస్ట్లో అయితే ఒక రకంగా, ప్రెజెంట్లో ఒక రకంగా, ఫ్యూచర్లో ఒక రకంగా. పాస్ట్లో అయితే వాజ్, వర్. నెగటివ్ అయితే నెగటివ్, వాజ్ నాట్ చెప్పగలరు. ప్రెజెంట్లో అయితే యామ్, ఆర్, ఈజ్. ఫ్యూచర్లో విల్ బి, ఆర్, షల్ బి. ఇంకా మనకి హ్యాడ్ బీన్ అని, హ్యాస్ బీన్ అని, హ్యావ్ బీన్ అని, ఇలా రకరకాల మోడల్స్లో కూడా ఉంటాయి. మనం ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేవలం వి టేక్ దిస్ వన్. పాస్ట్లో మనం వాజ్, వర్ అనే బీ ఫామ్ తీసుకుంటాం. వాజ్ ఎక్కడ వాడాలి, వర్ ఎక్కడ వాడాలి? యు నో వెరీ వెల్, వాజ్ ఈజ్ ఫర్ ఆల్ సింగులర్స్ ఇంక్లూడింగ్ ఐ. ఐతో సహా అన్ని సింగులర్స్కి వాజ్ వాడతాం. ఫర్ ఆల్ ద రిమైనింగ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ యూ we use were. I was, he was, she was, it was, Lata was, Sita was, Geeta was, Mohan was, Mukunda was, Govinda was, Lahari was, the government of India was. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ సింగులర్స్. ఐ ఈజ్ ఆల్సో సింగులర్, బట్ యూ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూఏ కాబట్టి వరు వాడతాం మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నేను 90% మార్క్స్ సంపాదించగలిగాను. ఐ అచీవ్డ్ అనకూడదు ఇక్కడ. ఐ అచీవ్డ్ అంటే సాధించాను. అచీవ్డ్ నేను అచీవ్ చేశానని చెప్పట్లా, అచీవ్ చేయగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ 90% ఇన్ మై 10th క్లాస్. ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ 90% ఇన్ మై 10th క్లాస్. నా 10th క్లాస్లో నేను 90% సాధించగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్. ఐ అచీవ్డ్ సాధించాను. ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ సాధించగలిగాను. ఇక్కడ చాలా మంది ఏబుల్ టు వాడినప్పుడు కెన్ బి ఏబుల్ టు, కుడ్ బి ఏబుల్ టు వాడతారు. అది పెద్ద తప్పు. ఇట్స్ ఎ బిగ్ బ్లండర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే కెన్ బి ఏబుల్ టు, కుడ్ బి ఏబుల్ టు వాడకూడదు, ఎప్పటికీ వాడకూడదు. ఎందుకని? ఏబుల్ టు, కెన్ ఇంచుమించుగా లోపల ఎబిలిటీ ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి. వాటి రెండింటిని ఒకే సెంటెన్స్లో వాడకూడదు. కెన్ బి ఏబుల్ టు అనకూడదు, కుడ్ బి ఏబుల్ టు అనకూడదు. సో దానికి ఏబుల్ టుకి ముందు కేవలం బీ ఫార్మ్స్ కింద రాసినవి మాత్రమే ఉండాలి. వజ్, వర్ కానీ, యామీజ్ ఆర్ కానీ, విల్ బి, షల్ బి, కెన్ బి, మే బి, విల్ బి, షల్ బి, మే బి, మైట్ బి, షుడ్ బి, వుడ్ బి, ఇవి కానీ కెన్ బి, కెన్ బి, కుడ్ బి కాకుండా. అలాగే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, విల్ హ్యావ్ బీన్, షల్ హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, ఇవా బీ ఫార్మ్స్ లో వాడాలి. కెన్ బి, కుడ్ బి కాకుండా వాడచ్చు. బీ ఫార్మ్ కంపల్సరీ కాంబినేషన్ ఉండాలి.
నేను నిన్న 10 కిలోమీటర్లు నడవగలిగానండి. ఐ వాజ్ ఏబుల్ టు వాక్ ఫర్ 10 కిలోమీటర్స్ ఎస్టర్డే అని చెప్పాలి. ఐ వాజ్ ఏబుల్ టు వాక్ ఫర్ 10 కిలోమీటర్స్ ఎస్టర్డే. 10 కిలోమీటర్స్ ముందు ఫర్ ఎందుకు పెట్టాం మనం? 10 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ కి ముందు కూడా మనం ఫర్ పెట్టాలి. ఐ వాజ్ ఏబుల్ టు ట్రావెల్, ఐ వాజ్ ఏబుల్ టు వాక్ ఫర్ 10 కిలోమీటర్స్ ఎస్టర్డే. అలాగే వారు 10 కిలోమీటర్లు నడవగలిగారు, నేను కాదు, వారు. వారు అంటే దే వర్ ఏబుల్ టు వాక్ ఫర్ 10 కిలోమీటర్స్. దే వర్ అనాలి. దే ఉంది కాబట్టి వజ్ వాడకూడదు, వర్ వాడాలి. They were able to walk for 10 kilometers yesterday. You were able to walk for 10 kilometers yesterday. We were able to walk for 10 kilometers yesterday. మేము 10 కిలోమీటర్లు నిన్న మేము నడవగలిగాము. He was able to complete all the exams. And my daughter was able to complete all her CA exams at the first attempt. Was able to complete చేయగలిగింది. So it achieved. షీ కంప్లీటెడ్ అంటే కంప్లీట్ చేసింది. చేసింది అంటానికి చేయగలిగింది అంటానికి తేడా మీకు తెలుగు చెప్పలేంగా మేము? తెలుగు వచ్చుగా మీకు? తెలుగులో చెప్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ చేసింది, కంప్లీట్ చేయగలిగింది. తేడా ఏంటి? చేసింది అంటే ఓ పని పూర్తయింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కంప్లీట్ చేయగలిగింది అంటే పూర్తయింది అనే ఇన్ఫర్మేషనే కాదు, దాన్ని సాధించింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం మనం. ఆ పాస్ట్ సామర్థ్యం వల్ల ఆ పని సాధించింది. బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఎబిలిటీ సంథింగ్, then we say she was able to complete her CA in the very first attempt itself. She was able to complete her CA in the very first attempt. The teacher was able to complete all the past actions. Teacher past actions అన్ని కూడా పూర్తి చేయగలిగారు. Was able to complete all the past actions. చేశారు, కంప్లీటెడ్, రైట్? అట్లాగే నేను లెసన్ బాగా అర్థం చేసుకోగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ వెల్. V1 పాస్ట్ అయినా కూడా V1. వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ వెల్. ఐ అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ వెరీ వెల్. ఇలా మనం వాజ్, వర్ ప్లస్ ఏబుల్ టు పెట్టి ఒక పని చేయగలిగామని చెప్పచ్చు. అలాగే అన్ని పనులు మనం చేయగలుగుతామా? కొన్ని పనులు మనం చేయలేకపోతాం. చేయలేకపోయాను. చేయలేదు అని చెప్పడం డిడ్ నాట్, హ్యావ్ నాట్, హ్యాడ్ నాట్ ప్లస్ V3 మనం వాడాం. సపోజ్ నేను వెళ్ళలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ గో అన్నాం, లేదా ఐ హ్యావెంట్ గాన్ అన్నాం, లేదా ఐ హ్యాడెంట్ గాన్ అన్నాం. వెళ్ళలేదు అని చెప్పడానికి. వెళ్ళలేదు కాదు, వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేకపోయాను అంటే నువ్వు ట్రై చేసావు, వెళ్ళాలని ఉంది, సామర్థ్యం లేకపోవటం వల్ల, బికాస్ ఆఫ్ యువర్ ఇనెబిలిటీ యూ ఫెయిల్ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్. బికాస్ ఆఫ్ యువర్ ఇనెబిలిటీ యూ ఫెయిల్ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్. దెన్ we use I was unable to go at college yesterday. I was so unhealthy. So I was unable to go to college yesterday. College కి వెళ్ళలేకపోయాను. I did not go to college అంటే వెళ్ళలేదు. I was unable to go to college, వెళ్ళలేకపోయాను. I was unable to understand you. I am very sorry. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి. I was unable to convince my students. నా స్టూడెంట్స్ నేను కన్విన్స్ చేయలేకపోయాను. అంటే ఒక పని ట్రై చేసావు కానీ ఫెయిల్ అయ్యావు. ఎందుకు ఫెయిల్ అయ్యావు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ. Because of lack of ability, you fail to do something in the past. So what we say, I was unable to convince my teacher. I was unable to complete the homework. I was unable to do homework yesterday. I was unable to write the own examples yesterday.
I was unable to, he was unable to, she was unable to, it was unable to. But when you talk about more than one, were unable to. We were unable to, you were unable to, they were unable to. So, unable to బదులుగా not able to వాడచ్చు. Suppose I was unable to drive car in rain. I was unable to drive car in rain. అంటే వర్షంలో నేను కార్ డ్రైవ్ చేయలేకపోయాను. దానికి I was unable to drive అన్నాం. Unable to బదులుగా I was not able to drive car in traffic in the rain అని కూడా చెప్పచ్చు. రెండు ఒకటే. I was not able to drive car in rain. I was unable to drive car. ఒక పని చేయలేకపోయాను నేను. ఏదైనా మీరు ఒక పని చేయలేకపోతే నేను ఆ పని చేయలేకపోయాను అని చెప్పడానికి మనం ఈ విధంగా was were unable to అనే మాట మనం ఉపయోగిస్తాం. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, కానీ స్టూడెంట్స్ ఎవరు క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయట్లేదు. అది మీ ఇష్టం. ఇంకా క్వశ్చన్ చేయకపోతే మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ దే స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ ఓన్లీ. If you want to move any conversation with anybody else, you have to start with the questions only, right? But here, what is how to question? The question has got a new compartment, I said. The new compartment is the engine compartment. So we start the questions with the engine. What is the engine compartment here? The engine compartment is B form. The B form has was or were. We start with interchanging the subject and B form. B form is was and were here. He was able to walk for 10 kilometers. Is it a question or a statement? It is a statement. He was able to walk for 10 kilometers. Because I started with the subject he. He was able to walk. Nadavagaligaadu. Suppose you want to ask him, Nadavagaliyada? Was he able to? He was he. Then subject compartment comes. Was he able to? Negative aithe unable to walk for 10 kilometers yesterday. Was he unable to walk for 10 kilometers yesterday? Enna 10 kilometers nadavalekapoyada? Was he able to walk? Nadavagaligada? Was he able to write the exam well? Athan exam baga raayagaligada? Yes, he was able to write the exam well. No, he was unable to write the exam well because he was not well. And moreover, he was unable to prepare well for the exams. So he was unable to write the exams well. Was she able to get the job in TCS? Was she able to get the job in TCS? TCS లో ఆమె జాబ్ పొందగలిగిందా? Was she able to get the job in TCS? Yes, she was able to get the job in TCS. పొందగలిగింది, సాధించగలిగింది. No, she was unable to get the job because she was unable to do the interview very well. So she was unable to get the job in TCS. జాబ్ పొందలేకపోయింది ఆవిడ. She was unable to get the job in TCS. So was able to మీద క్వశ్చన్స్ ఎప్పుడు కూడా was తో గానీ were తో గానీ స్టార్ట్ చేస్తాం. మరి were తో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? సబ్జెక్ట్ లో మనం యు ఉన్నప్పుడు. నువ్వు మొత్తం మీద ఎగ్జామ్ బాగా రాయగలిగావా? నువ్వు వెళ్ళగలిగావా? ఒంటరిగా డ్రైవ్ చేసుకోగలిగి వెళ్ళగలిగావా? మీ అంకుల్ని మార్నింగ్ రిసీవ్ చేసుకోగలిగావా? రాగలిగావా? వెళ్ళగలిగావా? చెప్పగలిగావా? అడగగలిగావా? ఇవ్వగలిగావా? మాట్లాడగలిగావా? గలిగావా? So when you is in the subject place, then we start the question with were you able to? Were you able to get up early in the morning and go to airport? Yeah, I was able to get up and I was able to go to airport. Were you able to receive your uncle
on time? Yes, I was able to receive my uncle. No, I was unable to receive my uncle because I reached the airport late. My uncle came himself. Right? Were you able to understand this lesson properly? What is a success and what is a failure in the past? Yes, I was able to understand. No, sir, I was unable to understand properly. I was unable to understand properly. Were you able to understand is my question. No, yes, I was able to understand his answer. Negative answer, no, I was unable to. I was unable to understand. Positive answer, yes, I was able to understand. I was able to understand. I was unable to understand. Answer may be your choice. See, మీరు ఇప్పుడు పాస్ట్ యాక్షన్స్ లో ఎన్నో చెప్పుకుంటున్నాం. ఏది వాడాలి అనేది మీ చాయిస్. దట్ ఈస్ నాట్ మై చాయిస్. ఎలా చెప్పాలో చెప్పడం నా పని. అలా చెప్పించడానికి ట్రై చేయటం నా పని. మీరు వాజ్ ఏబుల్ టు వాడతారా, డిడ్ నాట్ వాడతారా, డిడ్ వాడతారా, V2 వాడతారా, హ్యావ్ ప్లస్ V3 వాడతారా, హ్యాడ్ టు ప్లస్ V1 వాడతారా, నీడెడ్ టు ప్లస్ V1 వాడతారా, మైట్ హ్యావ్ వాడతారా, సీమ్స్ టు హ్యావ్ వాడతారా, దిస్ ఇస్ ఆల్ యువర్ చాయిస్. ఆ సిచ్యువేషన్ లో మీరు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారో అది మీరు వాడండి. అక్కడ అది దానికి సరిపోతే అది వాడండి. ఏది వాడాలని మీరు అనుకుంటే అది వాడండి. రైట్? సో అది నేను చెప్పలేను కదా. ఇక్కడ నువ్వు కావాలి వాజ్ ఏబుల్ టు వాడంటే అది ఇక్కడ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. రైట్? సో ఈవెన్ yesterday it rained very heavily, but still I was able to reach home. దాన్ని క్వశ్చన్ గా మనం మార్చొచ్చు. It rained very heavily yesterday. Were you able to reach safely? It rained heavily yesterday. Were you able to reach safely? నిన్న హెవీగా వర్షం పడింది, మీరు సేఫ్ గా ఇల్లు చేరుకోగలిగారా? చేరుకున్నారా? అయితే డిడ్ యూ రీచ్ కాదు నా ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు. వర్ యు ఏబుల్ టు రీచ్? చేరుకోగలిగారా? yes, by grace of God I was able to reach safely. No, I was unable to reach on time. I stopped somewhere and I faced a lot of problems. I was unable to reach comfortably. You can say like this. Were you able to learn English online? మీరు నేర్చుకోగలిగిన వాళ్ళైతే yes, I was able, కొంత నేర్చుకోగలిగానని చెప్పండి. yes, I was able to learn something in English. అసలు మేము నేర్చుకోలేకపోయామండి, వేస్ట్ క్లాస్లో అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు బ్యాచ్లో. కాబట్టి వాళ్ళందరూ కూడా I was unable to learn at all. It is waste of time and money. మీరేం చెప్పాలో కూడా మేమే చెప్తున్నాం అనమాట. కాబట్టి అలా చెప్తారు స్టూడెంట్స్ అంటే అంతే. స్టూడెంట్ అంటే అంతే, వాడి లక్షణమే అంత. I was unable to learn anything at all. I was able to learn something. Were you able to read English paper yesterday? I understand. అంటే నిన్న ఇంగ్లీష్ పేపర్ అర్థం చేసుకోగలిగావా? Yes, I was able to understand English paper completely. No, I was not able to understand completely. I was able to understand something. I was unable to understand completely. I was able to understand something. And I got a number of new words. And I was able to write down all the new words in a separate book. And then I was able to refer to the dictionary. And I was able to understand then completely. So this is how you can use the word able to with the plain. The another model is very simple. Here the engine compartment is longer. In one compartment we use a question word, and the second compartment we use a be form, was or were. Then the whole sentence follows as it is. Subject, able to you can use unable to, action verb first form, object or phrase. These are the very, very common questions. Because if you see here, in all these cases, B form is there. B form is there.
and the verb is in the first form only, even though sir. we are talking about the past. Tell It's me, who me. is that? Somebody is asking, tell me, what is your problem? It's me, Manohar. Tell me, Sir, today can I take a leave? why? Because I got an injury on below my knee, sir. Oh, So I can't okay, sit for more time. okay, fine, thank you. Okay, Thank you, sir. so you can use the word question word before be form also. Question word means what, when, where, which, how many, how long, how far. These are the words. For example, how many kilometers were you? Be means were. Were you able to walk yesterday? How many kilometers were you able to walk yesterday? మీరు ఎన్ని కిలోమీటర్లు వాక్ చేయగలిగారు నిన్న? How many kilometers were you able to walk yesterday? Right? Why were you unable to walk yesterday? ఎందుకు నడవలేకపోయారు మీరు నిన్న? Where were you walk 10 kilometers? Which game were you able to play yesterday? ఏ గేమ్ మీరు ఆడగలిగారు? Which game were you able to play? రైట్? ఇలా ఇక్కడ యూ సబ్జెక్ట్ గా ఒకటే కాదండి, సబ్జెక్టులు ఎవరైనా ఉండొచ్చు. ఏబుల్ టు వాడాలి, అనేబుల్ టు వాడాలి, బట్ కెన్ బి ఏబుల్ టు, కుడ్ బి ఏబుల్ టు పాస్ట్ రాదు, దేంట్లో కూడా రాదు. నో, ఇఫ్ యు టేక్ వన్ సెంటెన్స్ ఇన్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్, యు ఫైండ్ he was able to walk for 10 kilometers yesterday. అతను నిన్న 10 కిలోమీటర్లు నడవగలిగాడు. He was unable to walk for 10 kilometers yesterday. అతను నిన్న 10 కిలోమీటర్లు నడవలేకపోయాడు. He was able to walk for 10 kilometers. He was unable to walk for 10 kilometers yesterday. What is the question form? Be తో స్టార్ట్ చేస్తాం. Be అంటే was గాని were గాని past లో. Was he able to walk for 10 kilometers yesterday? Was he unable to walk for 10 kilometers yesterday? నడవగలిగాడా, నడవలేకపోయాడా? Question words. Another model, engine, the engine compartment comes in the beginning, where we can start a question with a question words like what, when, where, which, how many, how long, how far. How many kilometers were you able to, was he able to walk? అతను ఎన్ని కిలోమీటర్లు నడవగలిగాడు? వై వాజ్ హీ అనేబుల్ టు వాక్? నేను ఎందుకు నడవలేకపోయాడు? హౌ వాజ్ హీ ఏబుల్ టు వాక్ విత్ ఫీవర్? ఫీవర్ తో అతను ఎలా నడవగలిగాడు? హౌ వాజ్ హీ ఏబుల్ టు వాక్ విత్ ఫీవర్ ఎస్టర్డే? సో వేర్ వాజ్ హీ ఏబుల్ టు వాక్ ఎస్టర్డే? ఎక్కడ నడవగలిగాడు? ఇవన్నీ కూడా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. మీరు క్వశ్చన్ అడిగినా, ఆన్సర్ అడిగినా, ఆన్సర్ చెప్పినా, ఏం చెప్పినా, ఇవన్నీ కూడా మనకి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాయి. ఏ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్? పాస్ట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్. పాస్ట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి మాత్రమే మాట్లాడతాయి. సో దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, సో దిస్ ఈస్ మై హాఫ్ అన్ అవర్ 40 minutes explanation about the past success, and I'm coming back to the screen. Yes, so that's about the past success and failure. So very important. Practice cheyandi. There was a one APK is also there.